ఫ్రెండ్స్ కెప్టెన్సీ టాస్క్ సంబంధించిన ప్రోమో వచ్చింది. కెప్టెన్సీ టాస్క్ ప్రస్తుతం లైవ్‌లో నడుస్తుంది. కానీ కెప్టెన్సీ టాస్క్ అర్థం కావాలంటే మాత్రం ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే. మ్యాటర్ ఏంటంటే ఇది చాలా డిఫరెంట్‌గా పెట్టాడు. ప్లస్ ఎంటర్‌టైనింగ్‌గా కూడా పెట్టాడు. వీక్ అంతా కూడా అదే అన్నం, అదే చపాతీ, అదే టీనీల కోసం గొడవ పడి చూసే ఆడియన్స్‌కి మెంటల్ దొబ్బుతుంది కాబట్టి ఈ టాస్క్ పెట్టాడేమో అనిపించింది. మ్యాటర్ ఏంటంటే 2 స్టేజ్‌లు ఉంటాయన్నమాట. 5గురు కెప్టెన్సీ కంటెండర్స్ కదా! లెఫ్ట్ సైడ్ బిగ్ బాస్ ఒక్కొక్కళ్ళని పిలుస్తాడు. ఓకే. ఒక్కొక్కళ్ళని పిలిచినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దివ్య, సాయి, అలాగే తనుజ, ఇంకా భరణి, ఇంకా ఎవరున్నారు నిఖిల్. వీళ్ళ 5గురిలో ఒక్కొక్కళ్ళని పిలుస్తుంటాడనమాట బిగ్ బాస్. పిలిచి ఈ లెఫ్ట్ సైడ్ ఏమో వాళ్ళు డాన్స్ చేస్తుంటారు. రైట్ సైడ్ వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు డాన్స్ ఎయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ సాయికి రితు అండ్ పవన్ ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారనుకోండి. అప్పుడు మ్యాటర్ ఏంటంటే సాయికి సపోర్ట్ చేసేవాళ్ళు ఇద్దరవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ తనూజకి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు మిగతా వాళ్ళు ఏం చేస్తారు? అసలు వీళ్ళకి కౌంటే రాకూడదు. అంటే ఆ ఇద్దరు కూడా తనకు సపోర్ట్ ఉండకూడదని చెప్పేసి తనూజకి సపోర్ట్ చేసేవాళ్ళు ఈ రా ఈ సాయికి సపోర్ట్ చేసే వాళ్ళని దింపేస్తుంటారు. అంటే కిందకి లాగేస్తూ ఉంటారనమాట. అప్పుడేమవుతుంది? వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు తక్కువైపోతారు. జెన్యూన్‌గా ఎవరికైతే ఎక్కువ సపోర్టర్స్ ఉంటారో వాళ్ళు కెప్టెన్ అవుతారు. గేమ్ అర్థమైంది గదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక దివ్య ఎక్కింది. దివ్య ఎక్కినప్పుడు ఏమైందంటే దివ్యకి సుమన్ శెట్టి, ఓకే, గౌరవ్, ఇమాన్యుల్, డెమాన్ పవన్, సంజన వీళ్ళ 5గురు గూడా సపోర్ట్ చేశారు. ఓకే. వీళ్ళ 5గురితో పాటు ఇంకెవరు రాము గూడా రాము, కళ్యాణ్, ఈవిడ ఉన్నారు కదా! మాధురి, వీళ్ళ ముగ్గురు చేయలేదు. సంజన గారు ఎక్కారు. ఎక్కి మధ్యలో దిగిపోయారు. అంటే ఈ ముగ్గురు ఏం చేయాలి అంటే దివ్యాని సపోర్ట్ చెయ్యని వాళ్ళు ఏం చేయాలి? ఈ స్టేజ్ ఎక్కిన వాళ్ళని దింపేస్తూ ఉండాలి. కరెక్ట్‌గా మ్యూజిక్ ఆగే టైంకి స్టేజ్ మీద ఎవరున్నారో వాళ్ళే కౌంట్ అనమాట. అలాగ ఫస్ట్ సాయికి ఒకళ్ళొచ్చారు. దివ్యకి యాక్చువల్లీ 6గురైతే రాము తప్పుడు సంచాలక వల్ల 5 అని తేలింది. నిఖిల్‌కి ఇంకా లైవ్‌లో జరుగుతోంది. సో, ఇలా ఉంటుందనమాట. ఇది గేమ్. సో, ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్క కంటెస్టెంట్ ఇద్దరి కన్నా లేదా ముగ్గురు కన్నా అందరికీ సపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇమాన్యుల్ ఏంటంటే భరణికి, తనుజకి, దివ్యకి వీళ్ళ ముగ్గురికి సపోర్ట్ చేస్తన్నాడు. డెమాన్ దివ్యకి, తనుజకి చేస్తానన్నాడు. అలాగే రితు వచ్చేసరికి తనుజకి, నిఖిల్‌కి చేస్తానంది. ఎందుకంటే నిఖిల్ ఏదో సంథింగ్ మాట్లాడుకున్నాడు. గౌరవ్ వచ్చేసరికి భరణికి, దివ్యకి చేస్తానన్నాడు. సుమన్ శెట్టి భరణికి, దివ్యకి చేస్తానన్నాడు. రాము వచ్చేసరికి తనుజకి చేస్తానన్నాడు. ఇలాగా ఈవెన్ కళ్యాణ్ కూడా తనుజకి చేస్తానన్నాడు. తనుజకి, మాధురికి తనుజాయే, అందరికి తనుజనే. కాకపోతే మ్యాటర్ ఏమైందంటే ఇక్కడ ఇంకో మ్యాటర్ జరిగింది. అదేంటంటే బిగ్ బాస్ ఒక లెవెల్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ లెవెల్ అన్నాడు. అయితే కరెక్ట్‌గా నెక్స్ట్ లెవెల్ ఎళ్ళేసరికి దివ్య అండ్ తనుజ ఇద్దరికీ టై పడుతుంది. అర్థమైందా మీకు? దివ్యకి, తనుజకి టై పడేసరికి భరణి మీరు ఈ కెప్టెన్సీ కంటెండెంట్‌ని సెలెక్ట్ చేశారు కదా! ఇప్పుడు వీళ్ళిద్దరిలో కెప్టెన్‌ని కూడా సెలెక్ట్ చేయండి అని చెప్తాడనుకుంటా. అప్పుడు భరణి గారు తనుజని కాకుండా దివ్యని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే దివ్యని సెలెక్ట్ చేయడానికి చాలా పెద్ద రీజన్ ఉంది. మ్యాటర్ ఏంటంటే ఆయన లీడ్‌లోకి రావడానికి. ఇప్పుడు చూడండి ఆయనకి చెయ్యిరిగింది ఎలా అయిపోయింది? చెయ్యిరిగిన టాస్క్ 0 అయిపోయింది. అంటే వాళ్ళకి పాయింట్ లేదు. వీళ్ళకి పాయింట్ లేదు. ఓకే. సో, వాళ్ళకి పాయింట్ లేదు. వీళ్ళకి పాయింట్ లేదు. సో, నెక్స్ట్ టాస్క్ ఏంటి? నెక్స్ట్ టాస్క్ దివ్య అండ్ శ్రీజ ఇద్దరు కలిసి ఆ పోల్ పట్టుకున్నారు. ఆ పోల్‌ది గనక దివ్య ఓడిపోతే భరణి గారు అసలు టాస్క్‌లో లీడ్‌లోకే వెళ్ళేవారు కాదు. ఎందుకనంటే ఆ నెక్స్ట్ టాస్క్ అనేది కళ్యాణ్‌ని ఎంచుకుంది కాబట్టి కళ్యాణ్ చాలా స్పీడ్‌గా ఉంటాడు. ఈవెన్ భరణి గారితో స్పీడ్‌గా ఆడేవాళ్ళు ఎవరు లేరు. సో, భరణి గారు ఏంటంటే ఫస్ట్ టాస్కే దివ్య గెలిచింది. భరణి గారికి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ ఇచ్చింది కాబట్టి దివ్యని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో, అసలు చాలా బావుంది ఈ టాస్క్. నిజం చెప్పాలంటే అందరూ డాన్స్‌లేయటము, డాన్స్‌లేసేసిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు పక్కకు లాగడం. కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే భరణి గారు గాని, దివ్య గాని
ప్రతి ఒక్కళ్ళని కూడా పేరు పేరున ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి అని చాలా రిక్వెస్టింగ్ అడుగుతున్నారు. అంటే ఎవ్వరికీ కూడా ఈగోలు లేవు, ఎవరికీ కూడా ఏమీ లేదు. మొత్తం అంతా కూడా వాళ్ళు చాలా అద్భుతంగా ఆ కెప్టెన్సీ టాస్క్‌ని చాలా బాగా నడిపిస్తున్నారని నాకు అర్థమైంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఒకళ్ళ మించి ఒకళ్ళు. సుమన్ శెట్టి గారైతే పాపం ఇద్దరిని సపోర్ట్ చేస్తారు, ముగ్గురిని సపోర్ట్ చేయడం చాలా చాలా అంటే చాలా ఇదిగా జరిగిందని అనిపించిందనమాట. సో, ఇక దివ్య విషయంలోకొచ్చినట్టయితే, ఆరుగురు స్టేజ్ మీదుంటే, రాము తప్పుడు సంచాలక్ వల్ల జరిగిందేంటంటే, ఆహ్, ఐదుగురని చెప్పాడు. అందుకని ఆఖరి మూమెంట్‌లో టై పడింది. ఇదేంటిది దివ్యకిను, తనూజకి. లేదంటే జెన్యూన్‌గా సపోర్టర్స్ వచ్చేవి. ఆఖరి డెసిషన్ మళ్ళీ భరణి గారికి పడింది. భరణి గారికి అబ్బా! అసలు మామూలు ట్విస్ట్ కాదు. ఆయన రీ ఎంట్రీ ఓ ట్విస్టే. ఆయన కెప్టెన్సీ కంటెండర్ అవ్వడం ఓ ట్విస్టే. కెప్టెన్సీ కంటెండర్ అయిన వాళ్ళల్లో వాళ్ళిద్దరికి సంబంధించిన బాండింగ్ మెంబర్స్ తనూజ, దివ్య ఇద్దరు ఉండడం ట్విస్టే. వాళ్ళిద్దరిలో మళ్ళీ కెప్టెన్‌ని సెలెక్ట్ చేసే అదృష్టం కూడా అంటే గేమ్ చేంజర్ అంటారు గదా! అంతే గదా! ఇప్పుడు తనూజ గొప్ప, దివ్య గొప్ప అంటే యాస్ పర్ ఇది దివ్యనే సపోర్ట్ చేసింది. అంటే తనూజ కూడా చేసింది కాదంటలేదు. బట్ ప్రత్యక్షంగా గేమ్ ఆడి గెలవడం అనేది గొప్ప మ్యాటర్. అవునా? కాదా? అదే నేననేదదే. సో, దివ్య అయితే ఈ వారం కెప్టెన్. ఖచ్చితంగా ఈ వారం రేషన్ మేనేజర్ ఎవరో కాదు. దివ్య కెప్టెన్ అయిందంటే రేషన్ మేనేజర్ భరణి గారే. అన్‌డౌటెడ్‌లీ భరణి గారే. ఇంకొన్నారా సంజన గారు వంటింటి డిపార్ట్‌మెంట్‌కి వస్తున్నారంట. కెప్టెన్ ఎవరైనా సరే నేనే వంటింటి డిపార్ట్‌మెంట్‌లో ఉంటా అన్నారంట. అయితే డెమాన్ పవన్ కూడా వంటిట్లో ఉంటా అన్నాడు. యాక్చువల్లీ డెమాన్ గనక లేకపోతే వంటిట్లో ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకో చెప్పానండి. డెమాన్ పవన్ ఆల్‌మోస్ట్ 38-40 మందికి సరిపడా చపాతీ పిండి ఒత్తుతున్నాడు. ఓకే. చపాతీ పిండి ఒత్తుతున్నాడు, కలుపుతున్నాడు, ఒత్తుతున్నాడు. ఒక కాల్చడం ఒక్కటి మాధురి గారు లేదా తనూజ హెల్ప్ చేస్తున్నారు. అయితే తనూజ అండ్ మాధురి ఇద్దరు కూడా డిపార్ట్మెంట్స్ మారిపోతున్నారు. మాధురి గారేమో ఇల్లు క్లీనింగ్ అంట. అసలు ఆవిడ ఏమన్నారు ఫస్ట్, నాకు వంట తప్ప ఏం రాదన్నారా? ఇప్పుడు వంట డ్యూటీకి ఆవిడ కూడా దండం పెట్టారు. ఆ! ఆవిడ క్లీనింగ్ డిపార్ట్మెంట్ అంట. తనూజ బాత్రూమ్ డిపార్ట్మెంట్ అంట. దివ్య కెప్టెన్ అయిపోయింది. అంటే కెప్టెన్ అయితే ఇంక తనేం చేయాల్సిన అవసరం లేదు గదా! నాకు తెలిసి ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ దివ్య కెప్టెన్ అయింది గదా! రేషన్ మేనేజర్ భరణి గారు. కుకింగ్ డిపార్ట్మెంట్ రాము, సుమనే. కాచుకోండి ఇలాగే జరిగిద్ది. ఇంకా క్లీనింగ్ డిపార్ట్మెంట్‌లోకి తనుజ, రితు వీళ్ళెళ్ళిపోతారు. క్లీనింగ్ అంటే బాత్రూమ్ డిపార్ట్మెంట్‌కి. క్లీనింగ్ డిపార్ట్మెంట్‌కేమో ఇమాన్యుల్ ఈ అబ్బాయిలున్నారు గదా! వీళ్ళు. అంట్లు తోమేది ఈసారి నాకు తెలిసి కళ్యాణ్ వీళ్ళొస్తారు. సో, టోటల్లీ డిపార్ట్మెంట్స్ చేంజ్ అయిపోతాయి. ఎందుకంటే ఈ వారం వచ్చినంత ఫుడ్ గొడవలు నాకు తెలిసి ఏ వారము రాలేదు. ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ చపాతీ కోసం, పట్టెడు అన్నం కోసం, ఓ స్పూన్ కూర కోసం, ఓ కప్పు టీ కోసం చెప్పాలి అంటే పంచదార. వామ్మో! ఈ పంచదార ఉంది. ఆయన పంపించేది కేజీ. అక్కడ ఉన్నది 14 మంది. ఇది కాక మధ్యలో గెస్ట్‌లు. అంటే యాక్చువల్లీ ఈ వీక్ స్టార్టింగ్ నామినేషన్స్ ముందే ఎంతమంది ఉన్నారు? 13 మందే ఉన్నారు. కానీ తర్వాత ఏమైంది? శ్రీజ, భరణి ఇద్దరు వచ్చారు. పోనీ శ్రీజ ఏమైనా వచ్చి ఒక గంట ఉండి వెళ్ళిపోయిందంటే ఆమె కూడా దాదాపుగా 4 డేస్ ఉంది హౌస్‌లో. ఆమెకి ఫుడ్ పెట్టారు. పాపం హౌస్ మెంబర్ లాగే ట్రీట్ చేశారు. దానికి సంబంధించి ఎక్స్‌ట్రా ఏం పంపించలేదు రేషన్ గూడా. సరే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. భరణి గారు చేసిన నిర్ణయం కరెక్టా కాదా కూడా నాకు చెప్పండి.